హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను క్విక్గా అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మామూలుగా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో వచ్చేసి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుందని మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకా దీంట్లో వచ్చేసి ఇక ట్రైన్ సంబంధించిన ఒక టాస్క్ అయితే జరుగుతుందండి. దాంట్లో వచ్చేసి ఎవరెవరు పోయారు అండ్ ఈ 9th వీక్ కెప్టెన్ వచ్చేసి ఇమాన్యుల్ అనేసి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దీని గురించి అయితే నేను చెప్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ట్రైన్ టాస్క్లో వచ్చేసి బర్నీ గారిని అయితే ఎలిమినేషన్ అయితే చేసేసారండి ఫస్ట్. దెన్ వచ్చేసి దివ్య గారిని అయితే ఎలిమినేషన్ చేశారు. ఇంకా థర్డ్ పర్సన్ వచ్చేసి సుమన్ శెట్టి గారిని అయితే ఎలిమినేషన్ చేశారు. 4th ప్లేస్లో వచ్చేసి తనుజ గారిని అయితే ఎలిమినేషన్ చేశారండి. ఈ పర్టికులర్ టాస్క్ పెట్టడానికి కారణమే బిగ్ బాస్ ముద్దు బిడ్డ ఎవరైతే ఉన్నారో తనుజ గారు, తనుజాన్ని గెలిపించాలి, కెప్టెన్ చేయాలని చెప్పేసి ఈ టాస్క్ అయితే పెట్టడం జరిగింది. కానీ లాస్ట్ వరకు వచ్చేసి ఓడిపోయింది. ఇమాన్యుల్ అయితే 9th వీక్ కెప్టెన్ అయితే అయ్యాడండి. ఇక్కడ అందరూ సపోర్ట్ చేస్తున్నారు తనుజాకి అని అందరూ చెప్తూ ఉన్నారు. కానీ తనుజాకి అయితే ఎవరు సపోర్ట్ అయితే లేదండి ఇంట్లో వచ్చేసి. కాబట్టి లాస్ట్ వరకు వచ్చేసి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి అయితే తొలగించడం జరిగింది. ఇమాన్యుల్ వచ్చేసి 9th వీక్ కెప్టెన్ అయితే అయ్యాడు. ఈ వీక్ కూడా ఇమాన్యుల్ అయితే ఇంకా నామినేషన్స్లో అయితే ఉండడంటే అంటే 10th వీక్. ఈ బిగ్ బాస్ హిస్టరీలో ఏ లాంగ్వేజ్లో కూడా ఇన్ని వీక్స్ వరకు నామినేషన్స్లోకి రాకుండా సాగుతూ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా లేరండి. 10 వీక్స్ కంప్లీట్గా నామినేషన్స్లోకి రాకుండా బిగ్ బాస్ హౌస్లో అయితే సర్వైవ్ అవుతున్నాడు ఇమాన్యుల్ వచ్చేసి. ఇంకా కంపల్సరీగా నామినేషన్స్లోకి రాకుండానే ఇంకా టాప్ 5 కానీ విన్నర్ అవుతారని చెప్పేసి నా అభిప్రాయము. దీని గురించి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అసలు ఈ బిగ్ బాస్ హిస్టరీలోనే ఎక్కడా కూడా జరగలేదండి, ఫస్ట్ టైం ఇలాగైతే జరుగుతుంది. మీరేమంటారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, బాయ్.